ఎందుకంటే దూరాలు అవడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు మచిలీపట్నానికి లేకపోతే ఏలూరుకి దగ్గరలో ప్రస్తుతం ర్యాంపులు లేవు. ఈ మాన్సూన్ అయ్యే వరకు మరి దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాలి. ఒక 100 కిలోమీటర్లు అవుతుంది తీసుకోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అవుతుంది. దానివల్ల కొంత రేట్ పెరిగినట్టు కనబడుతుంది. కానీ అక్టోబర్ 15 నుంచి అన్ని ఓపెన్ చేస్తాం కాబట్టి అన్ని అందుబాటులో ఉంటాయి. కాబట్టి రేట్ కూడా ఇంకా మనకి తగ్గడానికి అవకాశం వస్తుంది. మరి దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి లాస్ట్లో వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల స్టాక్ పాయింట్స్ని ఎత్తేసారు. మొత్తం స్టాక్ పాయింట్స్లో పెట్టినటువంటి శాండ్ని ఎత్తేసారు, బ్యాంక్ గ్యారెంటీలను ఎత్తేసారు. ఈ దోపిడీ వల్ల మనం ఇవాళ కొంత ఇబ్బంది పడుతున్నాం. అక్టోబర్ 15 వరకు కొంత సమయంతో చేయాలి. మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. అక్కడ కొంతమంది అధికారులను కూడా పెట్టి అక్టోబర్ 15 నుంచి అన్ని కూడా వదలడం జరుగుతుంది. ఫ్రీ శాండ్ అందరికీ అందించడం జరుగుతుంది. రీచ్లు ఇప్పుడు అసలు అక్టోబర్ 15 వరకు అసలు ఇప్పుడు మనం ఈ మాన్సూన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరికి వదలలే. ఆ రీచ్ నుంచి తీసుకురావడం లేదు. ఎన్జిటి పర్మిషన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం లేవు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల మరింత స్ట్రిక్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ 15 నుంచి అన్ని ఓపెన్ చేస్తాం. దాంతోపాటు అన్ని రీచ్లు ఎక్కడ అవకాశం అక్కడ ఎక్కడైతే బ్యాక్ వాటర్స్ ఉంటాయి, ఇప్పుడు కృష్ణానది బ్యాక్ వాటర్స్ లో కానీ, ప్రకాశం బ్యారేజ్ దిగువలో కానీ, మరి ధవళేశ్వరం బ్యారేజ్ దిగువలో కానీ మొత్తం బోట్ మ్యాన్ సొసైటీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బోట్ మ్యాన్ సొసైటీస్ వాళ్ళు శాండ్ తీసుకొస్తున్నారు. అదైతే అందుబాటులో ఉంది, తెచ్చుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ తోటలవల్లూరు దగ్గర, నాగలంక దగ్గర తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఆ దూరం వల్ల ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి ఇవన్నీ ఓపెన్ చేస్తాం కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గితే ఆటోమేటిక్ శాంపిల్ రేట్ కూడా తగ్గుతుంది. రీచెస్ వచ్చి మన కృష్ణా జిల్లాలో 8 ఐడెంటిఫై చేసాం. ఓవరాల్ గా దాదాపు ఒక 100 ప్లస్ ఈ ఏదైతే వాళ్ళ ఫిషర్మెన్ మన బోట్ మ్యాన్ సొసైటీస్ ఉన్నాయో దాదాపు ఒక 150 వరకు వస్తాయి. కాబట్టి ఆ 150 కూడా ఓపెన్ చేస్తే చాలా ఫ్రీ అవుతుంది. అవి కాకుండా పట్టా ల్యాండ్స్ కూడా ఇస్తున్నాం. పట్టా ల్యాండ్స్ కూడా మనం పర్మిషన్ ఇవ్వడానికి మన జియో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓకే చేశారు. దాని మీద ఫైల్ రన్ అవుతుంది. దాని మీద నిబంధనలన్నీ కూడా ఇస్తాం. 60 రూపాయలు ఎవరైతే ఫార్మర్ ఉంటారో పట్టా ల్యాండ్ ఉంటుందో అతను 60 రూపాయలు తీసుకుని 88 రూపాయలు సెండేజ్ ఛార్జ్ కట్టుకుని లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కట్టుకుంటే వాళ్ళు పట్టా ల్యాండ్ కూడా శాండ్ తీసుకెళ్ళారు. గవర్నమెంట్ లో కూడా ఇది కూడా దోపిడీ కారణం. ఎక్సైజ్ విధానంలో దాన్ని మార్చి ఇవాళ ప్రైవేట్ అక్కడి నుంచే మనం ప్రైవేట్ షాప్స్ నే ఆపరేట్ చేసే విధంగా మొన్న కేబినెట్ కమిటీ తీసుకోవడం, సబ్ కమిటీ కానీ కేబినెట్ కానీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద మొత్తం కూడా ఇవాళ ప్రక్రియ జరుగుతోంది. నిన్ననే గవర్నర్ గారు కూడా దానికి అమెండ్మెంట్ కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అది ఈ రోజు రేపట్లో దీనికి మొత్తం కూడా గైడ్ లైన్స్ అన్ని కూడా ఎలా ఎన్ని షాపులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నది కూడా గైడ్ లైన్స్ అన్ని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మాక్సిమం 9 రోజులు వస్తాయి. 9 రోజులు 10వ రోజు మళ్ళీ డ్రా తీస్తాం. మాక్సిమం దసరా లోపే, దసరా పండగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్ లోకి వస్తాయి. 2 లక్షలు అప్లికేషన్ ఫీజు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. ఎన్ని కావాలన్నా అప్లికేషన్ ఎన్ని అప్లికేషన్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు. ఒక పర్సన్ 2 లక్షలు వేసుకుని డ్రా తీసుకోవడం జరుగుతుంది. ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోవాలంటే లైసెన్స్ ఫీజు కూడా 4 స్లాబుల్లో ఉంటుంది. 55 లక్షలు, అదేవిధంగా 60, 65, 85 లక్షలు. ఆ 4 స్లాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం. దాన్ని కట్టుకుంటే వాళ్ళకి షాప్ వెళ్ళటం 6 ఇన్స్టాల్మెంట్స్ లో వాళ్ళు పే చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా IMFL డిపోజిట్ నుంచి ఎంత కావాలంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు. టోటల్ కూడా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు. ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే 99 రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది. సెబ్ అని చెప్పి విడగొట్టేశారు. ఇవాళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నే విడగొట్టేశారు. 70% పక్కకు పెట్టేశారు. ఇవాళ మొత్తం కూడా మెర్జ్ చేసాం. డిపార్ట్మెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఈక్వల్ గా ఉండే విధంగా ధరలు కూడా ఫిక్స్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇలిసిట్ రాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.